ఆర్బీఐ నూతన గవర్నర్ సంజయ్ మల్హోత్రా తొలి పరపతి విధాన సమీక్షలో గుడ్ న్యూస్ చెప్పారు. అనుకున్నట్లే వడ్డీ రేట్లను తగ్గించి తీసుకున్న వారికి తీపి కబురు అందించారు. రెపో రేటును 0.25% తగ్గించింది ఆర్బీఐ. దీంతో రెపో రేటు 6.50 నుంచి 6.25కు దిగొచ్చింది. 2 ఏళ్ల తర్వాత వడ్డీ రేట్లను ఆర్బీఐ సవరించడం ఇదే తొలిసారి. దీంతో గృహ వాహన లోన్లు తీసుకున్న వారు కట్టాల్సిన నెలవారీ ఈఎంఐ తగ్గే అవకాశం ఉంది. హోమ్ లోన్స్ తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా చల్లటి కబురు చెప్పింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్థిక వృద్ధికి ఊతమివ్వాలన్న ఉద్దేశంతో రెపో రేటును తగ్గించింది ఆర్బీఐ. దీంతో 6.5% నుంచి 6.25%కి రెపో రేటు తగ్గింది. 5 ఏళ్లుగా వడ్డీ రేట్లు పెరగడం తప్ప తగ్గడం చూడని హోమ్ లోన్ కస్టమర్లకు ఇది ఎంతో కొంత రిలీఫ్ ఇచ్చినట్లే. The MPC unanimously decided to reduce the policy rate by 25 basis points from 6.5% to 6.25%. Consequently, the standing deposit facility, SDF, the SDF rate shall be at 6.0%, and the marginal standing facility rate, also called the MCF rate, and the bank rate shall be 6.5%. రెపో రేటును తగ్గించడంతో గృహ రుణ వినియోగదారులు నెలవారీ చెల్లించే ఈఎంఐల మొత్తం కూడా కొంత తగ్గుతుంది. కాబట్టి లోన్లు తీసుకున్న వాళ్లు ఒకటి ఈఎంఐ అయినా తగ్గించుకోవాలి, లేదా లోన్ కాల వ్యవధి అయినా తగ్గించుకోవాలి. కట్టే కాల వ్యవధిని తగ్గించుకుంటే ఎక్కువ మొత్తంలో వడ్డీ ఆదా అవుతుందని నిపుణులు అంటున్నారు. 2023 తరువాత నుంచి ఆర్బీఐ కీలకమైన వడ్డీ రేట్లను మార్చకుండా స్థిరంగా ఉంచుతూ వచ్చింది. కోవిడ్ పరిణామాలతో 2020 మే నెలలో రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆ తరువాత రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా వడ్డీ రేట్లు పెరుగుతూనే వచ్చాయి. ఇప్పుడు 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో హోమ్ లోన్, వెహికల్ లోన్లు తీసుకున్న వాళ్లు కట్టే ఈఎంఐల మొత్తం కొంత మేరకు తగ్గుతుంది. మొత్తానికి ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్న సంజయ్ మల్హోత్రా తొలి పరపతి విధాన సమీక్షలోనే ఇలా గుడ్ న్యూస్ చెప్పడంతో లోన్లు తీసుకున్న వాళ్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.